హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మరొక లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తున్నాను. నేను ఏపీ ఓబిఎంఎస్ అని చెప్పి మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఏపీ ఓబిఎంఎంఎస్ చూడండి, ఇక్కడ ఏపీ ఓబిఎంఎంఎస్ అనే సైట్లోకి వెళ్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీకు దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ లాగిన్ ఉంది కదా. ఫస్ట్ రిజిస్ట్రేషన్ లాగిన్ కోసం కాకుండా అసలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ అంటే ఏంటి, దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అన్నిటికీ ఒకటే సైట్ అనమాట. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఆల్రెడీ ఆన్లైన్ ఓపెన్ అవ్వడం జరిగింది. టిల్ మే 10 వరకు కూడా అయితే మన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇదిగోండి, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అని ఇచ్చాడు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ సర్వీస్ అండ్ బిజినెస్ సెక్టర్స్ అన్నమాట. అంటే మొత్తం ఈ సెక్టర్స్ అన్నిట్లో అగ్రికల్చర్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్, సర్వీస్ అండ్ బిజినెస్ సెక్టర్స్ వీటన్నిటిలో కూడా మనం ఈ లోన్స్ అయితే మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేసేది. ఇది అబౌట్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ మనం ఈ అబౌట్ ఎలిజిబిలిటీ అయితే తెలుసుకున్నాం. అబౌట్ ఎలిజిబిలిటీ, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, క్రైటీరియా తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ బెనిఫిషరీ షుడ్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. ఖచ్చితంగా ఎస్సీ కమ్యూనిటీ అయ్యి ఉండాలి. వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ఖచ్చితంగా. ఏజ్ లిమిట్ 21 to 50 years ఉండాలన్నమాట. 21 బిలో నాట్ ఎలిజిబుల్, 50 అబోవ్ నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ బెనిఫిషరీ బీపీఎల్, బిలో పవర్టీ లైన్ ఉండాలి. అంటే వైట్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ బెనిఫిషరీ షుడ్ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో మనం ఏమైనా వెహికల్స్ కోసం గట్రా అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అది క్లియర్ గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ చూడండి, డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ ఉంటే, అంటే ఈ జనరిక్ ఫార్మసీలు పెట్టుకోవడానికి ఇచ్చాడు అనమాట. చూడండి, ఇక్కడ ఐఎస్బి సెక్టర్ అని చెప్పి మనకు ఏ సెక్టర్ కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లవర్ బొకే మేకింగ్ అండ్ డెకరేషన్ కి అయితే అసలు ఎడ్యుకేషన్ అవసరం లేదని చెప్పాడు. వెర్మి కంపోస్టింగ్, ఆర్గానిక్ మాన్యూర్, నెక్స్ట్ వెబ్సైట్ డెవలప్మెంట్, ఐటీ సెక్టర్, దేనికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ మనం చూసుకోవాలి. మొబైల్ రిపేరింగ్ ఇచ్చాడు, వేస్ట్ రీసైక్లింగ్ ఇచ్చాడు, ఎల్ఈడి బల్బ్ అండ్ ఎనర్జీ సేవింగ్ ఇచ్చాడు, ప్లంబింగ్ ఇచ్చాడు, వాటర్ బాటిల్ రీఫిల్ అండ్ ప్యూరిఫికేషన్ ఇచ్చాడు, సోప్ డిటర్జెంట్, ఫిష్ ఫార్మింగ్ ఇచ్చాడు. మొత్తం అన్ని ఇచ్చాడు ఇక్కడ క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే. అడ్వెంచర్ టూరిజం ఇచ్చాడు, మొబైల్ కార్ వాష్ అండ్ సర్వీస్ ఇచ్చాడు, బేకరీ ప్రొడక్ట్స్ ఇచ్చాడు. ఇదనమాట. జనరిక్ ఫార్మ్స్ పెట్టుకోవడానికి డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళని కూడా జనరిక్ షాప్ పెట్టుకోవడానికి క్లియర్ ఇచ్చాడు. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇచ్చాడు ఇక్కడ. బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పైన రిజిస్ట్రేషన్ లో అది మనకి నేము, నెక్స్ట్ ఆధార్ నెంబరు, ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది. దాని తర్వాత సింపుల్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది, తర్వాత రేషన్ కార్డు అడుగుతుంది. వాటి డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మనకు ఒక లింక్ అనేది వస్తుంది అనమాట. ఆ లింక్ ని ఉపయోగించుకొని మనం డీటెయిల్స్ అన్ని ఒకసారి లాస్ట్ లో క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మనకి ఒక అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ 3 సెట్స్ తీసి మనం నియర్ బై ఎండి ఆఫీస్ ఇస్తే వాళ్ళు పైకి అనేది కార్పొరేషన్ కానీ పంపించడం జరుగుతుంది. అదనమాట ప్రాసెస్. అయితే దీంట్లో యూనిట్ కాస్ట్ మాక్సిమం 5 lakhs వరకు ఉంటది అనమాట. 5 lakhs వరకు యూనిట్ కాస్ట్ ఉంటది. మాక్సిమం సబ్సిడీ వచ్చి 40% ఆఫ్ సబ్సిడీ ఉంటది. 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అనేది 10% ఉంటది. 50% బ్యాంక్ లోన్ అనేది ఉంటది. ఇదన్నమాట దీని డీటెయిల్స్. ఇది ఫ్రెండ్స్, ఎస్సీ కార్పొరేషన్ లోనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.